ఎన్నికల ముందు వరకు మీరే తురుం ఖాన్లు ఎన్నికలు అయ్యాక తుస్సుమన్నారు. ఇది రాజకీయ నాయకుల అవలక్షణాల్లో ఒకటి. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమై వేధింపులకు గురైన కాంగ్రెస్ కార్యకర్తలు అడుగోసపడ్డారు. అధికారం లేకపోవడంతో పాటు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడంతో రాజకీయ ఒత్తిళ్లకు చిగురుటాకులా వడిగారు. ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కాలికి బలపం కట్టుకుని చేతి చమురు వదిలించుకుని కసిదీరా ఓట్లు వేయించారు. ఓడ ఎక్కే వరకు ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య అన్న సామెతల చెమటోడ్చిన కార్యకర్తల మాటను గౌరవించకుండా తమను వేధింపులకు గురిచేసి కష్టాల పాలు చేసిన గులాబీ పార్టీ నేతలకు గులాల్ చల్లుతూ అక్కున చేర్చుకోవడంతో నిజమైన కాంగ్రెస్ క్యాడర్ ముక్కున వేలేసుకుంటుంది. రాష్ట్రంలో మార్పు కోసం తెగ ఆరాటపడిన కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితిపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. చాలా సందర్భాల్లో టీవీ చూస్తున్నప్పుడు కొన్ని ప్రకటనలు ప్రజల్ని హత్తుకునే విధంగా ఉంటాయి. దాంతోపాటుగా ఆ ప్రకటన నేపథ్యంలోనే కొనుగోలు అమ్మకాలు కూడా విస్తృతంగా పెరుగుతాయని చెప్పి కార్పొరేట్ కంపెనీల ఒక ఆలోచన. ఆ ప్రకటన సారాంశంలోనే రంగు రుచి వాసన కలగలిపిన టీ పొడి కొనండి అని చెప్పి ఒక టీ పొడి కంపెనీకి సంబంధించిన ప్రకటన చాలా ఇళ్లలో చాలామంది, చాలా కుటుంబాలలో కూడా దానికి అట్రాక్ట్ అయిన చాలామంది కూడా ఉన్నారు. ఆ తరహాలోనే రంగు రుచి వాసన ఈ 3 అంశాల మేళవింపే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పార్టీల పరిణామాలని చెప్పవచ్చు. ఈ రాజకీయ పార్టీల పరిణామాల్లో రంగే మారింది తప్ప రుచి వాసన మాత్రం ఏమీ మారలేదు. అంటే అర్థమైంది అనుకుంటా. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు, వేరే పార్టీలో ఉన్న నేతలంతా కూడా అధికారం ఎక్కడుంటే అక్కడ మేముంటామని గద్దల్లా వాలిపోతున్నారు. వాలిపోయిన నేతల సారాంశం గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, లేదా బీఆర్ఎస్ పార్టీలో అరాచకాలకు పాల్పడ్డారు అని ఇతరత్ర అన్ని అంశాలు క్రోడీకరించి కోడే కూసిన నేతలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలోకి మారిన నేతల వ్యవహార శైలి చూస్తే కేవలం రంగే మారింది, కానీ రుచి వాసన సేమ్ అదే. ఏ పార్టీలో ఉన్నా అదే దందా, అదే కథ, అదే సంపాదన, అదే అరాచకాలు. అంటే పార్టీ జెండా మారింది. గతంలో కాషాయ జెండా కావచ్చు, లేదా గులాబీ జెండా కావచ్చు, లేదా ఇతర జెండాలు కావచ్చు, ఇప్పుడు 3 రంగుల జెండాకు మారింది. కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని అధికారాన్ని అనుభవించేందుకు, అధికార మదంతో అనగదొక్కేందుకు ప్రస్తుతం రంగులు మార్చిన ఊసరవెల్లులు కాంగ్రెస్ పార్టీలో పొలోమంటూ వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా కార్యకర్తల కన్నీళ్లు ఆగటం లేదని చెప్పవచ్చు. కష్టపడి గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ జెండాను మోస్తూ కష్టపడ్డ మాకు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు రంగులు మార్చిన వ్యక్తులు ఎవరుతున్నారో ఆ వ్యక్తులంతా కూడా ఇప్పుడు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రుచి రుచి వాసన ఈ 3 కలగలిపిన పాతతరం వ్యక్తులందరినీ కూడా మళ్ళీ పోలమంటూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు. ఇప్పుడు రంగు మారింది తప్ప రుచి వాసన వాళ్ళే కాబట్టి మళ్ళీ అదే కంపు, అదే కథ, అదే అవినీతి, అదే అక్రమాలు, అదే అరాచకాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముప్పేట ముంచే అవకాశం కూడా స్పష్టం అవుతున్నాయి. వాస్తవంగా ఏ గ్రామంలో, ఏ మండల స్థాయిలో కానీ, ఏ జిల్లా స్థాయిలో కాంగ్రెస్కి లాయల్గా ఉన్న నాయకులను, కార్యకర్తల్ని అలా కదిలిస్తే తన దీనగాథల్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవంగా ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు పార్టీలో చేరితే తప్పులేదు, కానీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాల క్రమాలని ఎండగట్టి ఒంటికాల మీద వేసిన నాయకులంతా ఇప్పుడు గేటు తెరిచేశారు. రారండో అంటూ మొత్తం వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, చేర్చుకుంటున్నారు కూడా. కానీ ప్రజలు అనేటోళ్ళు చాలా విజ్ఞతతో ఉండేవాళ్ళు. ఏదో ఒకరోజు ఈ అరాచకాల అక్రమాలు, రంగు రుచి వాసన ఇవన్నీ మార్చుకున్న వాళ్ళందరినీ కూడా ఏక ఓటుతోటి మొత్తం సమాధి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని కూడా ఒక్కసారి చేర్చుకునే రాజకీయ నాయకులు ఆలోచించాలి. ఏ పార్టీ అయినా కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఒక వ్యక్తి, ఒక నాయకుని చేర్చుకునేటప్పుడు క్యారెక్టర్ అనేది కొంచెం లెక్కేసుకోవాలి. అంటే గతంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉన్న నాయకుడైనా, లేకపోతే అవినీతి పాల్పడ్డా, అక్రమాల పాల్పడ్డా, లేకపోతే అరాచకాల పాల్పడ్డా, లేదా ప్రత్యర్థుల్ని వెంటాడి వేటాడి జైలు పాలు చేశాడా, ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం కుల రక్కసిని
తమకు అనుకూలంగా మలుచుకుంటూ, లేదా ఆర్థిక వనరులు గట్టిగా ఉంటే తమకు అనుకూలంగా మలుచుకుంటూ కార్యకర్తల కాయకష్టాన్ని, ఆ కాయకష్టంతో ఎదిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అదే కార్యకర్తల్ని అనగదొక్కే ప్రయత్నం చేసేందుకే ఈ చేరికలు అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కేవలం జర్నలిస్ట్ టీవీ తరఫున నేను వాదించే వాదన, నేను చేసే అనాలిసిస్ కాదు. రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కార్యకర్తల నాయకులలో వాళ్ళ ఆవేదనని నేను మరోసారి ఆ సంబంధిత ఎమ్మెల్యేలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు చేసే చిరు ప్రయత్నమే. అలా అని చెప్పి రాజకీయ పార్టీలు తమ ఇష్టానుసారంగా వ్యవహరించవచ్చు, తప్పులేదు. కానీ నిన్నటి వరకు ప్రజలను వేధించి సాధించి కార్యకర్తలని జైలు పాలు చేసి కోట్ల పడగలెత్తిన నాయకులంతా కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మంచాన్ని చేరి మళ్ళీ అదే కథ మొదలుపెట్టేది సిద్ధమవుతున్నారు. కేవలం కొంత పట్టు కోసం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మరో 3 నెలలు 6 నెలల్లో వాళ్ళే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ఎంత వారినైనా తమ వైపు తిప్పుకునేందుకు ఆర్థిక వనరులు స్పష్టంగా ఫుల్ ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఆ నేతలు, ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రుల చుట్టూ ఉన్న కోటరీ అంటూ రోజు ఊదరగొట్టే కోటరీ కూడా జై అంటూ కూడా వాళ్ళకి జై కొట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేది మాత్రం ఇదే. అసలైన కార్యకర్తలు కూడా నిజంగా సిద్ధమవడానికి రెడీగా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అంత ఆవేదన, ఆక్రోశం వాళ్ళలో కొనసాగుతున్నా వాటి ఎవ్వటి కూడా పట్టించుకోకుండా, గతంలో కూడా జర్నలిస్ట్ టీవీ చెప్పింది, గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఒక నాయకుడిని పార్టీలో చేర్చుకోవాలంటే బలాబలాలు, మంచి చెడు, గత 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల మనోభావాల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన ఎమ్మెల్యేలు, మంత్రులు కేవలం తమ చుట్టూ చేరడం కోసం, తమ ఆర్థిక వనరుల ఇతరత్ర అంశాలన్నిటి కూడా కూడబలుకోవడం కోసమో లేదా తమ కోటని స్ట్రెంత్ చేసుకోవడం కోసం ఇటువంటి చేరికల్ని ప్రోత్సహిస్తామని చెప్పి ప్రచారం కూడా కొనసాగుతుంది. అది ఎప్పటికైనా చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. అంటే పార్టీలు మారి వచ్చారు కాబట్టి మీకంత పెద్దగా బాధ అనిపించకపోవచ్చు, కానీ దిగువ స్థాయి కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. ఇప్పటికైనా చేరికల విషయాలలో జాగ్రత్తలు పడకపోతే భవిష్యత్తులో మరో బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారే అవకాశం ఉంది. మీ వెనుకనే మరో పార్టీ పొంచి ఉంది. అవసరమైతే మిమ్మల్ని దాటుకొని అధికారాన్ని హస్తగతం చేసుకుంటానికి కూడా సిద్ధమవుతున్న ఒక ఆలోచనని మీరు దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు మంచి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచన.